మార్కెట్ కొంచెం డీసెంట్ గానే పెరిగినట్టు ఇవాళ లాస్ట్ 6 డేస్ గా చూసుకుంటే ఒక రేంజ్ లో తిరుగుతుంది. బట్ ఆ రేంజ్ ని ఇవాళ కొంచెం క్రాస్ చేసిందండి. అయితే నిఫ్టీలో 25,000 మార్క్ ఏదైతే ఉన్నదో అంతకన్నా పైన క్లోజ్ అయిపోయి ఉంటే ఇంకా చాలా బాగుండు. బట్ ఓకే, ఒకసారి టచ్ చేసింది, అయితే హోల్డ్ చేయలేక కొంచెం పడ్డదండి. 25,000 కి ఒక 17 పాయింట్స్ కిందనే క్లోజ్ అవడం జరిగింది. బట్ యాజ్ సెడ్ లాస్ట్ 6 డేస్ గా చూసుకుంటే కొంచెం మంచిగానే క్లోజ్ అయినట్టు మార్కెట్స్ ఇవాళ. రైట్, ఇవాళ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండడానికి రీజన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మన అపరిచితుడు నిన్న రామానుజం క్యారెక్టర్ వేయడం జరిగిందండి. సో అది కొంచెం గుడ్ న్యూస్ లో తీసుకుంది మార్కెట్. మాట్లాడదామండి దాని గురించి అంతా మాట్లాడుకుందాం. ఇవాళ వీడియోలో మ్యాక్రో డేటా అప్డేట్స్ అని చాలా స్టాక్స్ అని మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ మీరు బాగా గమనిస్తే కింద టైమ్ స్టాంప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి చూస్తానండి ఈ టైమ్ స్టాంప్స్ అవి పెట్టడం వల్ల రెస్పాన్స్ ఎలా ఉందనేది చూస్తాను. మంచి రెస్పాన్స్ వస్తే పర్వాలేదు, లేదంటే ఈ టైమ్ స్టాంప్స్ అవి పెట్టడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పడుతూ ఉంటుందండి. మాకంటూ సపరేట్ పెద్ద టీమ్ అది లేదు కదా. సో అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ టైమ్ స్టాంప్స్ అనేది పెట్టడం జరిగింది. అసెడ్ రెస్పాన్స్ అది బాగుండి కొంచెం రీచ్ అది పెరుగుతుంది అంటే కంటిన్యూ చేస్తామండి. రైట్, స్టార్ట్ చేద్దామా వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. ఫస్ట్, ఇవాళ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి చెప్పాం కదండి. ట్రంప్ ని ఒక అపరిచితుడు అన్నందుకు జస్టిఫికేషన్స్ బోలెడు దొరుకుతున్నాయండి ఈ మధ్య. ఇవాళ మార్కెట్ పెరగడానికి ట్రంప్ లో రామానుజం ఒక కారణం. ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ అతని ట్రూత్ సోషల్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ముందు ఇండియాని ఒక డెడ్ ఎకానమీ అన్నారు కదా, ఇప్పుడు గ్రేట్ నేషన్ అనిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ బ్యారియర్స్ ని తొలగించడానికి ట్రేడ్ నెగోషియేషన్స్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారండి. అండ్ పీఎం నరేంద్ర మోడీని తన వెరీ గుడ్ ఫ్రెండ్ అని చెబుతూ ఈ డీల్ సక్సెస్ఫుల్ అవుతుందని కాన్ఫిడెన్స్ చూపించారు ఆయన. సో రామానుజం బయటకు వచ్చారు. దానికి రెస్పాన్స్ గా మన నరేంద్ర మోడీ గారు కొంచెం కాషియస్ గానే ఫార్మల్ టోనే మెయింటైన్ చేశారు. ట్రంప్ ని ప్రెసిడెంట్ ట్రంప్ అని పిలిచారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ట్రంప్ ని ప్రెసిడెంట్ ట్రంప్ అని పిలిచారు. ఏదో మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ అనో ఏదో ఫ్రెండ్లీ టర్మ్స్ అనేది యూజ్ చేయలేదన్నమాట. సరే, దాని తర్వాత ఇండియా అండ్ యూఎస్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ న్యాచురల్ పార్ట్నర్స్ అని, అంటే రెస్పాన్స్ అనేది బాగా ఆలోచించుకొని చేసినట్టే కనబడుతుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఈ ట్రేడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ గా రెజ్యూమ్ చేస్తున్నారు అనే పాజిటివ్ అప్రోచ్ మార్కెట్ కి వెళ్ళిందండి. బాగుంది కదా. అయితే మరి మార్కెట్స్ మరీ ఎందుకు అంత అలా పెరగలేదు, 25,000 ఎందుకు క్రాస్ చేయలేకపోయింది? అఫ్కోర్స్ టెక్నికల్ పారామీటర్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఈ ట్రంప్ పరంగా మాట్లాడుకుంటే రామానుజం బయటకు వెళ్ళిపోయి అపరిచితుడు లోపలికి వచ్చాడు అన్నమాట ఒక టైంలో. ట్రంప్ ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్ ని ప్రెషర్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దేనికోసం? ఇండియా అండ్ చైనా మీద. యూరోపియన్ యూనియన్ కి ఇండియా నుంచి చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద కూడా 100% టారిఫ్స్ వేయమని ప్రెషర్ చేస్తున్నారంట. ఎందుకండి? అఫ్కోర్స్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కదా ఇండియా అని చైనా అని. సో వీళ్ళ మీద ట్రంప్ ఆల్రెడీ 50% టారిఫ్స్ అలా వేయడం జరిగింది. బట్ అది సరిపోదన్నట్టు ఇప్పుడు EU నుంచి కూడా, యూరోపియన్ దేశాల నుంచి కూడా టారిఫ్స్ అనేది వేస్తే వీళ్ళు కొంచెం తగ్గుతారు, రష్యన్ ఆయిల్ కొనడం తగ్గిస్తారు అని అనుకుంటున్నారేమో. మొత్తం మీద అటు సైడ్ నుంచి కూడా ప్రెషర్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుందండి. సో అందుకని ఆ అన్సర్టనిటీ ఇప్పటికీ ఉన్నది. బట్ మోస్ట్లీ ఆ పాజిటివ్ న్యూస్ ఏదైతే ఉన్నదో దాన్నే తీసుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరగచ్చు అండి? మన వాళ్ళు అక్కడ నెగోషియేషన్స్కి వెళ్తారు. అక్కడ ఆ నెగోషియేషన్స్ కూడా యుఎస్ తాలూకా అగ్రికల్చర్ మార్కెట్ అయిన అయోవా అక్కడ జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఇండియా మీద వచ్చే ప్రెషర్ ఏంటంటే అమెరికా తాలూకా సోయాబీన్స్ అని, కార్న్ అని, వీటి మీద ఆ టారిఫ్స్ అనేది తగ్గించండి, మేము అక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటామని చెప్తారనమాట. ఒకవేళ నిజంగా అలా టారిఫ్స్ తగ్గిస్తే మన ఇండియన్ అగ్రికల్చర్ దెబ్బతింటుంది కదండి, రైతులందరూ బాగా నష్టపోతారు. సో అటు ఎకనామికల్ కన్నా పొలిటికల్ స్టాండ్ ఎక్కువగా తీసుకోవాల్సిన టైం ఇది. అఫ్కోర్స్ ఎకనామికల్గా కూడా డిస్టర్బ్ అవుతుంది మన ఇండియా. అండ్ దీంతో పాటు కొన్ని డిఫెన్స్ డీల్స్ కూడా మనం పాజ్ చేసాం కదా, బాగా కాస్ట్ ఎక్కువైంది అది ఇది అని చెప్పి. సో వీటి అన్నిటి మీద డిస్కషన్స్ అనేది జరుగుతూ వెళ్తుంటాయండి. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. అఫ్కోర్స్ అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. బట్ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అనేది కొంచెం మైండ్లో పెట్టుకుంటూ ఉందామండి. ఇవాళ చూడండి ఐటీ స్టాక్స్ అని, డిఫెన్స్ స్టాక్స్ అని, అపెరల్ స్టాక్స్ అని. అపెరల్స్ అయితే బాగా పెరిగాయి. ఎందుకు? మన ఇండియా నుంచి కాటన్ తాలూకా ఇంపోర్ట్ డ్యూటీస్ December 31 వరకు తగ్గించడం జరిగింది. సో అదొక గుడ్ పాయింట్. అయితే ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ నెగోషియేషన్స్ బాగా అయ్యాయి అనుకోండి, ఇక్కడ డబుల్ ధమాకా అయిపోతుంది. అందుకని అక్కడ వెల్స్పన్ అని, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అని, ట్రైడెంట్ అని, ఇలాంటి వాటిలో మంచి బయింగ్ ప్రెషర్ కనిపించిందండి. అండ్ మిడ్ క్యాప్స్ అని, స్మాల్ క్యాప్స్ అని ఇవి కూడా బాగానే పెరిగాయండి. అయితే ఆటో స్టాక్స్ కొంచెం ఫాలో అయ్యాయి, ఎందుకంటే చాలా రోజుల నుంచి పెరుగుతున్నాయి కదా. సో అందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అండ్ మన ఇండియా పరంగా ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి అంటే USD కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యింది. సో నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దామండి. అయితే దానికన్నా ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇవాళ దేవెక్స్ అని, అదే దేవ్ యాక్సలరేటర్ అని, శృంగార్ మంగళసూత్ర IPO అని, అర్బన్ కంపెనీ అని, ఇవన్నీ ఇవాళ ఓపెన్ అవ్వడం జరిగింది. సో వాటి మీద మనం ఒక 2 వీడియోస్ చేసుకున్నామండి. అర్బన్ కంపెనీ కోసం సపరేట్ వీడియో అండ్ మిగతా 2 ఏవైతే ఉన్నాయో వాటి మీద సపరేట్ వీడియో చేసుకోవడం జరిగింది. సో IPOs మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఇంకా మన వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ చూస్తే మీ అనాలిసిస్కి యూజ్ అవుతుందండి. ఉన్న 3 వాటిల్లో దేనికి అప్లై చేస్తే మంచిది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది.
సో ఇలా ఐపీఓస్ అని, మార్కెట్ అప్డేట్స్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని, పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అని ఇవన్నీ ఇస్తున్న మన రూపాయి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ మాకు మీరు సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫైర్స్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. దాని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఆ ఫైర్స్ తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి, కొత్త కొత్త టూల్స్ ఏంటి అనేది సపరేట్గా ఒక ప్లేలిస్ట్లో వీడియోస్ పెట్టడం జరుగుతున్నది. సో అది కూడా చూడండి మీరు ఒకసారి. రైట్, స్టాక్స్ లోకి వెళ్ళక ముందు ఇంకొక మ్యాక్రో ఎకనామిక్ అప్డేట్ ఉన్నదండి. వరల్డ్స్ లీడింగ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిచ్ వీళ్ళు ఇండియా మీద వాళ్ళ లేటెస్ట్ అవుట్లుక్ ని రిలీజ్ చేసింది. అసలు ఇండియన్ ఎకానమీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, జీడిపి ఏంటి, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది సింపుల్ గా చూద్దాం. ముందు జీడిపి గురించి మాట్లాడితే FY26 కి ముందు 6.5% అనుకుంటే దాన్ని ఇప్పుడు 6.9% పెంచిందండి. ఇది చాలా పాజిటివ్ సైన్. అంటే మన కన్జ్యూమర్ స్పెండింగ్ కొంచెం పెరుగుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, మానిటరీ పాలసీ పరంగా వస్తే ఆర్బీఐ ఈ సంవత్సరానికి అంటే ఈ 2025 ఎండ్కి రెపో రేట్ని ఒక 25 బేసిస్ పాయింట్ అంటే ఒక 0.25% తగ్గించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ పరంగా మాట్లాడాలంటే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2025 ఎండ్కి 3.2% గాను 2026 ఎండ్కి 4.1% గాను పెరగవచ్చు అని అంటున్నారు. నెక్స్ట్, వీళ్ళు ఇంకా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మన కన్జ్యూమర్ తాలూకా స్పెండింగ్ పెరుగుతుంది, ఇంకా బాగా పెరుగుతుంది అని అంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ అవుట్లుక్ లా చూస్తే మాత్రం FY26కి ఏం చెప్పాం మనం, 6.9% జీడిపి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పాం కదా. FY27 మాత్రం 6.3% అండ్ FY28 మాత్రం 6.2% అలా తగ్గిపోతుందని వీళ్ళ ఫోర్కాస్ట్ అండి. అండ్ వీళ్ళు ఈ టారిఫ్స్ పరంగా మాట్లాడింది ఏంటంటే యుఎస్ మనపై విధించిన ఎక్స్ట్రా 25% టారిఫ్ ఏదైతే ఉన్నదో అది నెగోషియేషన్స్ కి వెళ్తుంది అండ్ ఇండియా ఏదోలా నెగోషియేట్ చేసి తగ్గించుకుంటుంది అని ఫిచ్ అయితే అనుకుంటున్నారు. ఓకే కదా. సో ఒక ఇన్వెస్టర్ గా దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే వీళ్ళ అవుట్లుక్ ప్రకారం ఇండియా తాలూకా షార్ట్ టర్మ్ మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ స్ట్రాంగ్ గానే ఉంది. డొమెస్టిక్ డిమాండ్ ఎకానమీని డ్రైవ్ చేస్తున్నారు అంటున్నారు అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉన్నది అంటున్నారు. సో అది మార్కెట్ కి పాజిటివ్. కానీ లాంగ్ టర్మ్ లో గ్రోత్ కొంచెం మోడరేట్ అవ్వచ్చు అండ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగవచ్చు అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అండి. సో ఈ పాయింట్ ని కూడా మీ అనాలిసిస్ కి యాడ్ చేసుకోవడం మంచిదే. నెక్స్ట్, ఇంకా ఐటీ సెక్టర్ గురించి వస్తే ఇవాళ బాగా పెరిగిందండి. అయితే ఇందులోనే ఒక విషయం కొంచెం జాగ్రత్తగా వినండి. యుఎస్లో ఉన్న టెక్ జాయింట్ అయిన ఒరాకిల్ వాళ్ళ స్టాక్ ఒక అద్భుతమైన ర్యాలీ చూపించిందండి. ఎందుకు, వాళ్ళ తాలూకా ఏఐ క్లౌడ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అందులో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తున్నాయి అనమాట. ఓపెన్ ఏఐ అని, మెటా అని, ఎన్విడియా అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో డీల్ కుదుర్చుకుంటున్నారు వాళ్ళు. మొత్తం మీద అంతా చూసుకుంటే రెండు విషయాలు కరెక్ట్గా తెలుస్తుంది. ఒకటి ఏఐ, రెండు క్లౌడ్ సెగ్మెంట్. అండ్ వీటిల్లో ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆ క్లౌడ్ సెగ్మెంట్ అండి. సో ఏదో చిన్న చిన్న ర్యాలీస్ వస్తే పర్లేదు, కానీ ఆ 35% ర్యాలీ చాలా తక్కువ రోజుల్లో రావడం అనేది కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింటే. నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఐటీ సెక్టర్ లెన్స్ ప్రకారం చూస్తే, మన ఇండియన్ ప్రకారం చూస్తే ఎవరైతే ఈ స్ట్రాంగ్ ఏఐ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీసెస్ని బిల్డ్ చేస్తారో, వాటిని అలవాటు చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ అయ్యేటట్టు ఉన్నారు. అంటే అప్పట్లో ట్రెడిషనల్ ఐటీ ఎలా ఉన్నదో ఇప్పుడు ఏఐ అని, క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని వీటిల్లో కొంచెం రాణించాలని మన ఐటీ కంపెనీస్ రాణించాలి. ఏమంటారు? సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కదా, దాని తాలూకా మేనేజ్మెంట్ కామెంటరీ అని లేదంటే ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ అని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా. అందులో అంటే ఈ TCS చూసుకోండి, ఇన్ఫోసిస్, HCL, టెక్ మహేంద్ర ఇలాంటి కంపెనీస్ ఏవి చూసినా సరే ఏఐ అండ్ క్లౌడ్ డీల్ విన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏఐ సైడ్ అండ్ క్లౌడ్ సైడ్ కూడా వాళ్ళ డీల్స్ ఎలా ఉన్నాయి, ఏం ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటి అనేది జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అర్థమైందా లేదా? చూస్తారా లేదా? నెక్స్ట్, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక క్రూషియల్ టాపిక్ అండి ఇది. ఏంటంటే రీసెంట్గా జరిగిన GST కౌన్సిల్ మీటింగ్లో గవర్నమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. 18% GSTని నిల్ చేసింది. బట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా కావాలి, లేకపోతే మేము ఎక్కువ లాస్ అయిపోతాం, మార్జిన్స్ షింక్ అవుతాయి, అవి ఇవి చెప్పుకోవడం జరిగింది కదా. సో ఇవాళ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ రెన్యువల్ పాలసీస్ మీద ITC బెనిఫిట్స్ కూడా అలౌ చేయండి అన్నట్టు చెప్తున్నారు అనమాట. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ విని సరే ఆలోచిస్తామని చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ 12న CBICకి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నదో దాన్ని కలుస్తుంది అనమాట సెప్టెంబర్ 12ని. సో ఆ మీటింగ్లో ఇష్యూ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఈ 2 మీటింగ్లు అయిన తర్వాత ఒక అవుట్కమ్ ఏమైనా వస్తే అండ్ ఆ ITC ఏదో అడుగుతున్నారు కదా, ఇన్సూరెన్స్ సెగ్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు కదా, ITC మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లాస్ ఇవన్నీ చూపించుకోవడానికి వీలు కల్పించడం అంటున్నారు కదా, అలాంటిది ఏమైనా వస్తే ఇంకొంచెం ఇన్సూరెన్స్ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్లా కనబడుతుంది నాకైతే. సో ఒకసారి మీరు అది కూడా దృష్టి పెట్టండి, సెప్టెంబర్ 12th. నెక్స్ట్, ఇంకా BSE పరంగా వస్తే ఇవాళ కొంచెం ఫాలో అయిందండి. అయితే దానికి రీజన్ ఏంటి అనేది వెతుకుతూ ఉంటే నాకు పెద్దదేం కనబడలేదు. ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఒక చిన్న అబ్బాయికో లేక అమ్మాయికో గట్టిగా తగులుతుందండి. మేబీ అలా పరిగెడుతూ కింద పడిపోయింది అనుకోండి. దెబ్బ తగలగానే ఆ నొప్పికి ఏడ్ చేస్తారు, ఫుల్గా ఏడ్ చేస్తూ ఉంటారు. ఒక గంటకి ఆ ఏడుపు అనేది తగ్గించేస్తారు. దాని తర్వాత ఎవరైనా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మో ఆ దెబ్బ ఏంటమ్మా, ఏమైందమ్మా అని అడగగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తారు. అదే గుర్తొచ్చిందండి నాకు. ఎందుకంటే BSE వాళ్ళు పడడానికి నాకు పెద్ద రీజన్స్ ఏం కనబడలేదు. అఫ్కోర్స్ ఆ డెరివేటివ్స్ తాలూకా ఎక్స్పైరీ డేట్ స్వాప్ అని, థర్స్డే ఉండాల్సిన డెరివేటివ్ ట్యూస్డేకి వెళ్ళిపోయింది, ట్యూస్డే ఉండాల్సిన BSE డెరివేటివ్స్ ఎక్స్పైరీ థర్స్డేకి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ డెరివేటివ్స్ మీద పెద్ద పెద్ద రూల్స్ అవన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ ఓకే, అవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. బట్ ఇవాళ మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది అవన్నీ?
ఎందుకంటే నిన్న ఎన్ఎస్సి తాలూకా నిఫ్టీ ఎక్స్పైరీ అయింది అండ్ రేపు బీఎస్సీ తాలూకా సెన్సెక్స్ ఎక్స్పైరీ అవుతుందండి. సో అది మళ్ళీ గుర్తొచ్చినట్టుంది, మార్కెట్ గుర్తొచ్చినట్టుంది. నిన్న ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎంత బాగా అయ్యాయో, రేపు ట్రేడింగ్ వాల్యూమ్స్ సరిగా అవ్వేమో అసలు. అంటే బిల్డప్, ఈ ఓఏ బిల్డప్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదండి, మార్కెట్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది కదా. సో మేబీ సెన్సెక్స్లో పెద్ద బిల్డప్ ఏమీ లేదేమో. సో అది చూసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది అన్నమాట, ఇదంతా గుర్తొచ్చి మళ్ళీ ఫాలో అయిందండి. ఏమంటారు? బట్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బీఎస్సీ 3% నుంచి 5% వరకు మార్కెట్ షేర్ కోల్పోవచ్చు అండ్ దానివల్ల వాళ్ళ ప్రాఫిట్స్ 5 to 10% అలా దెబ్బ తినొచ్చు అని అయితే అంటున్నారు. సో చూద్దామండి, దీని ప్రకారం ఏంటంటే ఇంకొన్ని ఎక్స్పైరీస్ అవన్నీ జరిగిన తర్వాత, లేదంటే అట్లీస్ట్ ఒక నెల అలా గడిచిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఎంత వాల్యూమ్స్ పడుతున్నాయి ఏంటి అనేది. అదే కదా. సో బీఎస్సీలో ఇన్వెస్టర్గా చెక్ చేయాల్సింది ఏంటి, సెప్టెంబర్ తాలూకా ఎక్స్పైరీ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఇంకెలాగో సెప్టెంబర్ అయిపోతే Q2 తాలూకా రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఒకసారి అవి కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకోవాలండి. చాలా పడ్డది, దాని తర్వాత చిన్న పెరిగింది. అంటే ఇందులో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉన్నది, బట్ కొంచెం పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ కూడా అలాగే అవుతుందండి. ఇందులో ఉన్న రీసెంట్ ట్రిగర్ ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియా సుప్రీంకోర్టులో ఒక కొత్త పిటిషన్ ఫైల్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఇచ్చిన 9,450 crore ఏజీఆర్ డిమాండ్ని రద్దు చేయండి అని కోరుకుంటుంది అనమాట సుప్రీంకోర్టులో. సో ఈ న్యూస్ బయటకు రాగానే మార్కెట్లో దీన్ని ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ సెంటిమెంట్గా తీసుకున్నది. ఎందుకంటే ఈ లీగల్ మూవ్ వల్ల కంపెనీకి ఏదో రకమైన రిలీఫ్ దొరకవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. బట్ ఏదైనా ఏజీఆర్ చుట్టూ అయితే బాగా తిరుగుతుందండి. ఒకసారి వీళ్ళు కట్టాలి అనుకొని పడుతుంది, ఒకసారి వీళ్ళు కట్ట అవసరం లేదు అనుకొని పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చూద్దాం ఇప్పుడు సుప్రీంకోర్టు తాలూకా రెస్పాన్స్ ఎలా రావచ్చు, ఈ వోడాఫోన్ ఐడియా తాలూకా లిక్విడిటీ ప్లాన్స్ ఏంటి అండ్ Q2 తాలూకా గైడెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉండాలి యాజ్ అన్ ఇన్వెస్టర్. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. దీనికి యుఎస్ నుంచి ఒక 100 కోట్ల తాలూకా ఆర్డర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న ఈ టారిఫ్ సిచ్యువేషన్లో ఈ 100 కోట్ల ఆర్డర్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ ఏం చేస్తుందంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని తయారు చేసి అమ్ముకుంటూ వస్తుంది కదా. సో ఒకసారి ఈ ఆర్డర్ తాలూకా డీటెయిల్స్ చూద్దాం. ఆర్డర్ సైజ్ ఎంత, 100 కోట్లు. ఇది యూఎస్లో ఉన్న క్లయింట్స్ నుంచి వచ్చిందనమాట. 2 ప్రోడక్ట్ ఏంటి, ఇది మామూలు గోల్డ్ జ్యువెలరీ కాదు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో చేసిన గోల్డ్ జ్యువెలరీ అమ్మాలి. 3 ఎగ్జిక్యూషన్ టైం లైన్ ఏంటి, ఇది జాగ్రత్త చూడండి, December 31st, ఈ సంవత్సరం December 31st కంప్లీట్ చేసేయాలి. అంటే ఇది Q3 అని Q4 of FY26 రెవెన్యూస్లో రిఫ్లెక్ట్ అవుతుందండి. సో నియర్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ ఇస్తుంది. ఓకే కదా. నా ఇది ఎందుకు పాజిటివ్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ విజిబిలిటీ. వీళ్ళ తాలూకా క్వార్టర్లీ సేల్స్ బేస్తో పోల్చుకుంటే ఈ 100 కోట్లు అనేది చాలా ఎక్కువ. అండ్ 2 ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో 100 కోట్ల ఆర్డర్ వచ్చిందంటే ఓకే, జనాలు దీన్ని గుర్తిస్తున్నారు. అండ్ యూఎస్లో ఈ కన్జ్యూమర్ ట్రెండ్ ఏంటంటే మెల్లిమెల్లిగా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వైపు పెరుగుతుంది అనే ఒక సెంటిమెంట్ వచ్చింది అన్నమాట మార్కెట్లోకి. అదే కదా. సో పాజిటివ్సే కనబడుతున్నాయి అన్ని. అయితే ఒకటి టారిఫ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఈ డైమండ్స్ అని, జెమ్స్ అని, గోల్డ్ జ్యువెలరీ అని వీటి అన్నిటి మీద 50% టారిఫ్ అనేది వేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ 100 కోట్ల ఆర్డర్కి ఆ టారిఫ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా టారిఫ్ అనేది క్లయింట్ భరిస్తాడా లేక ఈ కంపెనీయే భరించాలా? ఒకవేళ క్లయింట్ భరిస్తున్నాడు అంటే వీళ్ళ తాలూకు వాల్యూమ్స్ తక్కువ ఉన్నట్టు అర్థం. లేదు వీళ్ళే భరించాలి అంటే వీళ్ళ తాలూకు మార్జిన్స్ తగ్గిపోతున్నట్టు అర్థం. సో ఎటు చూసినా సరే ప్రాబ్లమే అండి, అంటారు కదంటారా. నా ఇన్వెస్టర్స్ ఏం చెక్ చేయాలి, ఒకటి టారిఫ్ ఇంపాక్ట్ తాలూకు క్లారిఫికేషన్ రావాలండి. ఈ 100 crores అది ఇంక్లూజివ్ ఆఫ్ టారిఫ్సా లేక ఏంటి, ఒకవేళ టారిఫ్స్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తే, ఎక్స్ట్రా కట్టాల్సి వస్తే ఎవరు కడతారు ఏంటి అనేది చెక్ చేయాలి. అండ్ 2 ఫ్యూచర్లో వీళ్ళకి ఆర్డర్ బుక్ ఇలాగే వస్తూ ఉంటుందా. అండ్ 3 మార్కెట్ డైవర్సిఫికేషన్ కావాలి. యూఎస్ మీదే డిపెండ్ అవ్వకుండా కొన్ని వేరే కంపెనీస్ నుంచి కూడా, యూరోప్ అని, మిడిల్ ఈస్ట్ అని, ఇలాంటి వాటి నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటే మంచిదండి. నెక్స్ట్ మన ఈవీ కార్ మేకర్స్కి కొంచెం గుండెల్లో గుబేలు అనిపించే న్యూస్ అండి. ఏంటి, BYD మళ్ళీ మన ఇండియాకి రాబోతుంది. అఫ్కోర్స్ ఇప్పటికే వీళ్ళ తాలూకు బిజినెస్ ఇండియాలో ఉన్నదండి. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ తాలూకు ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఎందుకు, ఇండియా చైనా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుకుంటూ వస్తున్నాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా BYD వాళ్ళు మన ఇండియాలో ఎక్స్పాండ్ అవుతారు అనే స్పెక్యులేషన్స్ అవుతున్నాయి. అండ్ దానికి తోడు BYD వాళ్ళ టీం ఇండియాకి విజిట్ కూడా చేయనున్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళు మన ఇండియా దగ్గరికి వచ్చి కంపల్సరీగా ఏదో ప్రపోజల్ పెడతారు, మా మీద ఇంత టారిఫ్స్ తగ్గించండి అనో, లేక మాకు ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వండి అనో ఏదో వస్తూ ఉంటాయండి. సో అలాంటివి ఏమైనా జరిగితే ఎవరెవరికి ప్రాబ్లం, అఫ్కోర్స్ టాటా మోటార్స్ అని, మహేంద్ర అండ్ మహేంద్ర అని వీళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లోకల్ ఈవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరికైనా పాజిటివ్ అవ్వచ్చా అంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్కి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనే వాళ్ళు వీళ్ళు BYD కలిపి పార్ట్నర్షిప్ చేసుకున్నారు కదా. సో ఒలెక్ట్రా వాళ్ళ బస్సెస్లో చాలా వరకు BYD నుంచి తెచ్చుకున్న చాసెస్ అని, టెక్నాలజీ అని అవే యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు BYD ఇండియాలో వాళ్ళ ఆపరేషన్స్ని స్కేలప్ చేసింది అనుకోండి, అప్పుడు ఒలెక్ట్రాకి డైరెక్ట్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇద్దరు పార్ట్నర్షిప్లో వెళ్తే. లేదు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ని పక్కకు తోసేసి BYDఏ ఫ్రంట్ లైన్లోకి వచ్చి BYDఏ సేల్స్ అవన్నీ చేస్తే మరి అది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒలెక్ట్రాకి. బట్ అలాంటి అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. అండ్ 2 ల్యాండ్ మార్క్ కార్స్ అని చెప్పి వీళ్ళు ఒక ప్రీమియం అండ్ మల్టీ బ్రాండెడ్ ఆటో డీలర్షిప్ గ్రూప్ కదా. వాళ్ళు మర్సిడీస్ అని, కియా లాంటి బ్రాండ్స్తో పాటు BYD ప్యాసింజర్ కార్స్ని కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు BYD ఇండియాలో వాళ్ళ ప్యాసింజర్ కార్స్ని, అదే ఈవీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దీన్ని అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేశారనుకోండి. సో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కోసం ల్యాండ్ మార్క్ లాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ అవసరం కదా. సో ఎక్కువ అమ్ముతూ ఉంటారు, దానివల్ల రెవెన్యూ స్ట్రీమ్ వస్తూ ఉంటుంది అండ్ ఎక్స్పాన్షన్ కూడా అవుతూ ఉంటుంది.
ఓకే కదా. సో అందుకని ఈ రెండిటికి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెగిటివ్ కోర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు టాటా మోటార్స్ అని, మహేంద్ర అండ్ కొత్తగా హుండాయ్ వాళ్ళు కూడా ఈవీలోకి దిగుతున్నారు, మారుతి వాళ్ళు దిగుతున్నారు. సో వీళ్ళకి కొంచెం కాంపిటీషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అయితే యాజ్ ఆఫ్ నో స్పెక్యులేషన్స్ అండి. వాళ్ళు ఇండియాకు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోతారు. దాని తర్వాత ఎలా ఎక్స్పాండ్ అవుతారు ఏంటి అనేది తెలియాలి. టైం కూడా పట్టేటట్టే ఉన్నది. నెక్స్ట్ విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకోవాలి. విక్రమ్ సోలార్ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ చాలా బాగా ఇచ్చారండి. రెవెన్యూ అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 79% గ్రో అయింది. ఎబిట్టా అయితే 117% అండ్ ఇంకా ఉందండి, నెట్ ప్రాఫిట్ 484% పెరిగింది. వీళ్ళ తాలూకా ఎబిట్టా మార్జిన్ కూడా 17.7% నుంచి 21.4% పెరిగిందండి. నా వీళ్ళ తాలూకా ఆర్డర్ బుక్ గురించి మాట్లాడుకుంటే 10.96 గిగావాట్తో హెల్దీగానే ఉన్నది. అండ్ వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ రేట్ కూడా ఒక 89% అలా ఉన్నది అంటున్నారండి. సో అది మంచిదే. కెపాసిటీ యూటిలైజేషన్ పెరుగుతుంటే ఎబిట్టా మార్జిన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ కంపెనీ తాలూకు ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్కి కూడా మంచి రెవెన్యూ విజిబిలిటీ ఉన్నట్టు కదా. సో ఎలా చూసుకున్నా కొంచెం పాజిటివ్గానే అనిపిస్తుంది. అండ్ అయితే వాల్యుయేషన్స్ అని, టెక్నికల్ ఫ్యాక్టర్స్ అని ఇవి కూడా చూస్తూ ఉండాలి కదా, అవి కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ వీళ్ళ తాలూకు మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం ఏంటంటే FY26 స్టార్ట్ స్ట్రాంగ్గా ఉన్నదని చెప్తున్నారు. వాళ్ళ స్ట్రాటజిక్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే సోలార్ సెల్స్ని వీళ్ళే తయారు చేసుకోవడం, సప్లై చైన్ సెక్యూరిటీని అండ్ కాస్ట్ కాంప్రమైజ్ని స్ట్రెంథన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి వీళ్ళ తాలూకు స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ రెండు ఎబిట్టా మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. అండ్ ఇప్పుడు 4.5 గిగావాట్ తాలూకా కెపాసిటీ నుంచి ఫ్యూచర్లో 15.5 గిగావాట్ వరకు పెంచడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారండి. సో అది చూస్తూ ఉండాలండి. యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఆర్డర్ ఫ్లో చూస్తూ ఉండాలి. రీసెంట్గా L&T తాలూకా డీల్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. అండ్ అలాగే వీళ్ళ తాలూకా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తా ఉంటున్నారు 4.5 నుంచి 15.5. సో అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ Q2 తాలూకా డేటా కూడా చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ విక్రమ్ సోలార్ లాగానే రీసెంట్గా లిస్ట్ అయిన మమతా మెషినరీ, దీని గురించి కూడా మనం IPO వీడియో చేసుకున్నాం కదండి. వీళ్ళకి ఏంటంటే రీసెంట్గా ఒక 9.7 crores తాలూకా ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది. అది మామూలు ఆర్డర్ కాదండి. కంపెనీ వాళ్ళ హైటెక్ ప్రోడక్ట్ అయిన 9 లేయర్ బ్లోన్ ఫిల్మ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికోసం వచ్చిన ఆర్డర్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది UAE నుంచి వచ్చింది అండ్ ఇది ఒక రిపీట్ ఆర్డర్ అంటున్నారన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ ప్రోడక్ట్ తీసుకుంటున్నారని చెప్పి అన్నారండి. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అఫ్ కోర్స్ 9.7 crores వాల్యూ అంటే చాలా తక్కువలాగా అనిపిస్తుంది మనకి, బట్ కొంచెం పెరుగుతుంది కదా. వీళ్ళ తాలూకా స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉన్నది. అదొక పాజిటివ్ డెవలప్మెంట్. ఏమంటారు? సో పాజిటివ్స్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్, ఇంటర్నేషనల్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. రెండు రిపీట్ డిమాండ్, ఇది ఒక మూడో కన్సర్వేటివ్ ఆర్డర్ అండి. అండ్ మూడోది ఏంటంటే హైటెక్ సెగ్మెంట్. ఈ ఆర్డర్ నార్మల్ బేసిక్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్ నుంచి కాదు, హై బ్యారియర్ ఫిల్మ్ తాలూకా ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు బేస్ వర్షన్ కాకుండా హై ఎండ్ వర్షన్ కొనుక్కుంటున్నట్టు వాళ్ళు, అంటే కొంచెం మార్జిన్స్ మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. అవునంటారు కాదంటారా? సో ఈ మమతా మెషినరీలో ఇన్వెస్టర్స్ ఫ్యూచర్లో చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లో అనేది వస్తుందా లేదా, కంటిన్యూస్ అవుతుందా లేదా. అండ్ అడ్వాన్స్డ్ మెషిన్స్ మీద మార్జిన్స్ బాగుంటాయని మనం అనుకుంటున్నాం, బట్ అది ఎంత ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉండాలండి. సో ఫ్యూచర్ విల్ డిసైడ్. అలాగే ఎక్స్పోర్ట్ గ్రోత్ USA కాకుండా UAE అని, UAE కాకుండా ఇంకా మిగతా జియోగ్రఫీస్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉంటే అది మంచిది. ఏమంటారు? అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి ఇన్ఫ్రా వాళ్ళకైనా లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకైనా ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి ఈ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ లోపల IPO ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ చూడకపోతే అర్బన్ కంపెనీ అని అండ్ ఇవాళ వచ్చిన మిగతా 2 IPOs కూడా ఆ వీడియోస్ చూడకపోతే ఈ 2 వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. రేపటి వీడియోతో కలుద్దాం. జై హింద్.